హలో గాయ్స్, చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం కదా. సో ఈరోజు నేను మీకు వందే భారత్ ఎక్స్ప్రెస్ వ్లాగ్ చేయబోతున్నాను. సో గాయ్స్, వీడియో ఎక్కువ ల్యాగ్ లేకోకుండా బయటది ట్రైన్ ఆరెంజ్ బ్లూ వైట్ సో ఇదంతా కాకోకుండా డైరెక్ట్ లోపల ఎట్లుంటుందో డైరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చూపిస్తానండి. వీడియో చూసి ఎంజాయ్ అవ్వండి అంతే. మీకు సంతోషకరమైన మరియు సౌకర్యకరమైన ప్రయాణాన్ని కోరుకుంటుంది. तो गाइस, आज हम आपको वंदे भारत एक्सप्रेस व्लॉग दिखाने चलते हैं. चलो शुरू करते हैं. సో గైస్, ఇది చూస్తున్నారు కదా, ఇదైతే మెయిన్ డోర్ స్లైడ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇట్లా వెంటనే వస్తే మనం ఇక్కడ ఓవెన్ చూస్తాము. ఓవెన్ కన్నా ముందు ఇక్కడ 2 ట్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, హాట్ వాటర్ మరియు కూల్ వాటర్ మమ్మల్ని సప్లై చేస్తారు. ఇది ఓవెన్స్, మనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు హీట్ చేసి ఇస్తారనమాట. ఫుడ్ చాలా బాగుంటుంది, కాకపోతే క్వాంటిటీ తక్కువ అనిపించింది నాకైతే. ఇది వచ్చేసి స్టోరేజ్ క్యాబిన్స్ అనమాట. మనకు సర్వ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా పెట్టుకోవడానికి ఫుడ్ ఐటమ్స్ సో మనం ఇట్లా లోపలికి వస్తే ఒక్క కోచ్ నెంబర్ నుండి ఇంకో కోచ్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ 2 కోచెస్. సో ఇలా మనం వస్తే దిస్ ఈజ్ అ వాష్రూమ్. ఇక్కడ నేనే అండి కనిపిస్తుండేది. వాష్రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, సో నీట్, సో హైజీన్. ఐ రియలీ అప్రిషియేటెడ్, జస్ట్ లైక్ ఏ 5-star హోటల్స్. చాలా బాగుంటుందండి. నార్మల్ ట్రైన్ కన్నా వందే భారత్ వర్తబుల్. సో మార్నింగ్ మనం వస్తూనే మనకి ఇక్కడ కన్నడ పేపర్, ఇంగ్లీష్ పేపర్ అయితే ఇచ్చారు. కన్నడ పేపర్ ఎందుకు ఇచ్చారంటే బికాస్ ఇట్స్ కర్ణాటక స్టేట్ రిలేటెడ్ ట్రైన్ కాబట్టి స్టార్టింగ్ కర్ణాటకనే, ఎండింగ్ కర్ణాటకనే. సో వీళ్ళు వచ్చేసి మనకి ఏరోప్లేన్లో ఎయిర్ హాస్టెస్ ఎట్లుంటారో మనం వీళ్ళని ట్రైన్ హాస్టెస్ అని కూడా చెప్పచ్చు. ఇంగ్లీష్ డెక్కన్ హెరాల్డ్ పేపర్ అయితే ఇచ్చారండి, ఇంకా కన్నడ అయితే ప్రజావాణి పేపర్ ఇచ్చారు. మనకు కన్నడ రాదు కాబట్టి ఇంగ్లీష్ పేపర్ తీసుకున్నాము. సో ఇక్కడ ముందర ఒక పెద్ద ఆయన అయితే వస్తున్నారండి. యాజ్ యూజువల్ మన నార్మల్ ట్రైన్స్లో చూసింటాం, ఈయనని టీసీఏ అంటారు లేదా టీటీఏ అంటారు. టికెట్స్ చెక్ చేస్తున్నారు, అందరివి టికెట్స్ ఉన్నాయా లేవో ఆన్లైన్ చేసుకున్నారనేది చెక్ చేసుకుంటూ అట్లా మా దగ్గర వచ్చి టికెట్స్ కూడా చెక్ చేస్తారండి. సో వాటర్ బాటిల్ ఇచ్చినారు, రైల్ నీరు ఇచ్చారు, 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ అందరికీ సప్లై చేస్తారు. వీళ్ళ సర్వింగ్ అయితే ఐ విల్ గివ్ 10 to 10 stars. లిటరల్లీ దే ఆర్ వెరీ పేషెన్స్. అండ్ ఇదైతే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందండి ట్రైను. మనం ఈ కోచ్ నుండి ఆ కోచ్కి వెళ్ళాలంటే ఇట్లా మనం దగ్గరపై నిలబడితే చాలండి, ఓపెన్ అవుతుంది. ఏసీ, సెంట్రల్ ఏసీ, మొత్తం ట్రైన్ సెంట్రల్ ఏసీతో ఉంటుంది అనమాట. పైన లగేజ్ పెట్టుకోవచ్చు, చాలా బాగుందండి. ఇక్కడైతే మనకు నెక్స్ట్ స్టేషన్ ఏది, ట్రైన్ ఎంత స్పీడ్లో వెళ్తూ ఉంది, నెక్స్ట్ స్టేషన్ ఎక్కడ స్టాప్ ఉంటుంది, ఎక్కడ స్టాప్ ఉండదు, ప్రతి ఒక్కటి మనకు చూపిస్తుందండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండ్ కన్నడ 4 లాంగ్వేజెస్లో. తెలుగు ఎందుకు చూపిస్తుందంటే మధ్యలో లిటరల్లీ 2 to 3 స్టేషన్స్లో అయితే ట్రైన్ ఆగుతుందని చెప్పేసి తెలుగులో అయితే చూపిస్తున్నారండి. సో లిటరలీ నేనైతే చాలా ఇంప్రెస్డ్ అండి. ఇదైతే మాది C2 అనేది కోచ్ నెంబరు. మనకి ఇక్కడ వందే భారత్లో 4 ఉంటాయండి, CC, AC, BC, 3 ఉంటాయి. సో చాలా బాగుంటుంది, సీట్స్ కూడా లగ్జరియస్గా, వెనకాల పుష్ బ్యాక్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ హాల్ట్ యాదగిరి అంట, అది కన్నడ కాబట్టి కన్నడలో వేసినారు, తెలుగులో కూడా వేసినారు, మన తెలుగు వాళ్ళు కూడా దిగుతారు కాబట్టి. సో ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది ఇన్ వందే భారత్. సో మెట్రోలో మనం ఎట్లయితే చూపిస్తారో పాయింట్స్ టు పాయింట్స్, స్టేషన్ టు స్టేషన్, టైం టు టైం, సో అలా కూడా ఇలా ప్రతి ఒక్కటి చూపిస్తున్నారు. చూడండి, నాన్ స్టాప్ కొడుతుంది ట్రైను. మ్యాక్సిమం 130 స్పీడ్లో వెళ్తుంది, మినిమం అయితే 38 స్టార్టింగ్. ఇక్కడ ఏ స్టేషన్ ఎప్పుడు వస్తుంది, ఇక్కడ ఏమేమి తీసుకుంటే ప్రొహిబిటెడ్, లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది ప్రొహిబిటెడ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన వస్తువులు మనం జాగ్రత్త పెట్టుకోవాలని కూడా చూపిస్తుంది. సో ట్రైన్ చాలా బాగుందండి. సో ఇదైతే మధ్యలో ఒక ఫ్యామిలీ టేబుల్ లాగా ఉంటుందండి, 6 చైర్స్. ఈ పక్క మరి 4 ఉంటుంది, ఐ మీన్ 2 ఆపోజిట్లో ఉంటుంది, ఈ పక్క 3 ఆపోజిట్లో. అలాంటి టేబుల్ ఓన్లీ ఇన్ మిడిల్ ఆఫ్ ద కోచ్ ఉంటుందండి, ఓన్లీ ఫర్ 10 seats ఓన్లీ. సో ఇది వాళ్ళు ప్రొవైడ్ చేసిన మాకు బ్రేక్ఫాస్ట్ అండి. ఎండ పడకోకుండా మనం ఆ స్లైడర్ డౌన్ చేసుకోవచ్చండి. సో మధ్యలో మనకు వాళ్ళు వాటర్ బాటిల్ సప్లై చేయడం కానీ, టీ, కాఫీ, బ్రెడ్, శాండ్విచ్ ఇలాంటి వేరియస్గా మనకి ఫుడ్ ఐటమ్స్ ఇస్తూ ఉంటారండి. అలా నిద్రపోతే బల్లి నిద్ర వస్తుందండి మనకైతే. చూసేస్తున్నారు కదా, మన వందే భారత్ ఎక్స్ప్రెస్ చాలా మినిమైజ్ చేసి జస్ట్ 5 minutesలోని మీకు నేను మొత్తం వందే భారత్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను అనమాట.
చాలా అతి తక్కువ టైంలో నేను ఎక్స్ప్లోర్ చేసినటువంటి వందే భారత్ మీకు ఎక్స్ప్రెస్ చేసి చేయడం జరిగింది. నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, గంట బటన్ నొక్కండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.